సార్, ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో, బయటికి పో. నా హస్బెండ్ ని నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం, తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ, ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటో నగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, yes sir, మీరు సత్యనారాయణపురం. డెల్టా బెన్ సర్కిల్. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. yes sir. లెట్స్ మూవ్. నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే.
ఏంటి అరెస్ట్ ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వెట్రా. ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా, అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్ రౌడీ రాయాలన్నారు ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండ్రా, మాట వినండ్రా. మనుషులు లోపలేయగలరా ఏంది? మా లాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ శక్తి నిన్న జరిపిన హఠాత్ వేట నగరంలో సంచలనం సృష్టించింది. వారు నగరం ముఖ్య ప్రాంతాల్లో తీసుకున్న చర్యలలో దోపిడీ, హత్య, మానభంగాలు, అక్రమ రవాణా, దొంగసారాయి, గంజాయి వంటి నేరాల్లో సంబంధం ఉన్న వారినందరినీ ఖైదు చేశారు. ఒకే ఒక్క రాత్రిలో నేరస్తుల్ని కలుపు మొక్కల్లా పీకి పారేయడం ఇదే మొదటిసారి. లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. అయ్యా, మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. చెయ్యవే. అయ్యా వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినోడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా.
అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా? తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా 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 చెల్లెలు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే మ్మ్. లేదు నాన్న, అన్నయ్య వచ్చి తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా.